3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం, ఇతర విషయాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతి చెందారు. 2 గల్లంతైనట్లుగా కూడా పేర్కొంది. ఇక 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని, 134 పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6,000 పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది. మరోవైపు అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 1808 కిలోమీటర్ల పొడవున ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతిన్నట్లుగా పేర్కొంది కమాండ్ కంట్రోల్ రూమ్. ఇక 172,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగిపోయాయని తెలియజేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 11,25,876 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు. 41,927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించనుంది. 171 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, సహాయక చర్యలో 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నారని పేర్కొంది. బాధితులకు ఆహార ప్యాకెట్స్, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు. 188 బోట్లు, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఎటువంటి సహాయానికైనా కంట్రోల్ రూమ్ ఫ్రీ నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇక ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది. ఈ సహాయక చర్యలో అధికార యంత్రాంగం నిమగ్నమవుందని వెల్లడించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.